ఈ వీడియోలో మనం బేసిక్గా విండోస్లో నోట్ ప్యాడ్ ఎలా అయితే ఉండిద్దో లైనెక్స్లో కూడా ఒక నోట్ ప్యాడ్ ఉందన్నమాట. దాన్ని మనం విఐ కానీ విఐఎం లేదా విఐఎం ఎడిటర్ అంటాం దాన్ని. సో బేసిక్గా నోట్ ప్యాడ్లో ఏంటంటే ఇప్పుడు ఇది మన విండోస్లో నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని సపోజ్ నాకు ఏది కావాలంటే అది ఎట్లా ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకుంటాను. అంటే నెంబర్ ఆఫ్ అంటే కొంచెం కంటెంట్ యాడ్ చేసుకొని. అట్ ది సేమ్ టైం లైనక్స్ లో కూడా ఒకటి ఉంటుంది, అది టెర్మినల్ వైజ్ గా ఎలా ఉంటుంది అనేది చూద్దాం మనం ఇప్పుడు. సో బేసిక్గా ఇక్కడ ఒక టెక్స్ట్ ఫైల్ కనిపిస్తుంది నాకు. ఈ టెక్స్ట్ ఫైల్ క్లిక్ చేస్తే మౌస్ ప్యాడ్ అని సేమ్ అంటే మనకి నోట్ ప్యాడ్ ఎలా అయితే ఉంటుందో అలా మౌస్ ప్యాడ్ అని ఒకటి ఉంటుంది. ఇందులో ఎడిట్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే బేసిక్గా ఫైల్ నుంచి మనం రాసుకొని సేవ్ చేస్తాం, ఇట్లా కాదు. కమాండ్ ప్రాంప్ట్ లో నుంచి మనం ఎలా రాసుకుంటాం, ఎలా సేవ్ చేసుకుంటాం అనేది చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఫాలో అయ్యేది ఇక్కడ విఐ అని విఐఎం అని రెండు ఉన్నాయి. అంటే విజువల్ డిస్ప్లే ఎడిటర్ అంటాం. అంటే మనకు కనిపిస్తుంది అనమాట విజువల్ గా. అట్ ది సేమ్ టైం విజువల్ డిస్ప్లే ఎడిటర్ ఇంప్రూవ్డ్ అనమాట. అంటే విఐని ఇంప్రూవ్ చేసి విఐఎం గా కన్వర్ట్ చేశారు. సో ఇది ఎట్లానో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నా. దానికోసం ఏంటి, క్యాట్ కాకపోయినా టచ్ అనే ఫైల్తో నేను ఒక కైట్ అనేది ఒక ఫైల్ తీసుకున్నాను నేను. సో లిస్ట్ కొడితే నా దగ్గర కైట్ అనేది ఒక ఫైల్ ఉంది. సో దీంట్లో మనం ఒక డేటాని యాడ్ చేయాలంటే బేసిక్గా మనం చేసే స్టెప్ ఏంటంటే క్యాట్ అని చెప్పేసి డబుల్ గ్రేటర్ దాన్ కైట్ అని ఇస్తే డేటా రాయమని చెప్పింది మనకి. సో ఎంటర్ చేసి నేను సేవ్ చేశాను. లిస్ట్ ఇస్తే మన కైట్లో క్యాట్ అని చెప్పేసి నేను కైట్ ఓపెన్ చేస్తాను. అంటే ఓపెన్ కి నా డేటా ఏమైతే ఉందో అది డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడేంటి, మనం ఎడిటర్ నుంచి ఎలా ఓపెన్ చేయాలి. సో నేను బేసిక్గా విఐఎం అని తీసుకొని నా ఫైల్ నేమ్ ఇచ్చా. ఎప్పుడైతే ఫైల్ నేమ్ ఇచ్చానో నాకు ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోయి నాకు కనిపించే విజిబుల్ మొత్తం ఏదో టైప్ చేసుకోవడానికి సంథింగ్ బ్లూ కలర్ బ్లర్ మొత్తం ఏదో ఒక టైప్ లాగా వచ్చింది. ఇప్పుడు నా కర్సర్ ఇక్కడ ఉంటే ఫస్ట్ కాలంలో ఫస్ట్ రోలో ఉన్న అని చూపిస్తుంది అనమాట. నా ఫైల్ నేమ్ వచ్చేసి కైట్. సో ఏదో ఒక నోట్ ప్యాడ్ లాగా ఒకటి ఓపెన్ అయింది అనమాట నాకు. దీన్ని మనం విఐఎం ఎడిటర్ అంటాం. సో ఏంటంటే ఇది విజువల్ డిస్ప్లే అనమాట, విజువల్ డిస్ప్లే ఎడిటర్ అనమాట దీన్ని మనం అనేది. సో ఇది ఎట్లా అంటే లైనెక్స్ లో ఎమాక్స్ జీ ఎడిట్ అని కొన్ని ఉంటాయి. ఈ జీ ఎడిట్ అనేది మనం చూస్తాం ముందు ఎడిటర్ లాగా సేమ్ మనకి విఐఎం ఎడిటర్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, బేసిక్ గా ఎప్పుడైతే మనము విఐఎంతో ఒక ఫైల్ ను ఓపెన్ చేసామో మనకి ఇక్కడ 3 మోడ్స్ ఆఫ్ లెవెల్స్ కనిపిస్తాయి. ఈ 3 మోడ్స్ ఏంటి అంటే కమాండ్ మోడ్ అంటాం. సో బేసిక్ గా మనం డిఫాల్ట్ స్టార్టింగ్ పేజ్ లో ఉన్నది కమాండ్ మోడ్. ఎప్పుడైతే మనం ఎంటర్ అయిపోయామో ఒక విఐఎం ఫైల్లోకి, ఇది కమాండ్ ప్రాంప్ట్ అనమాట డిఫాల్ట్ గా. సో ఇప్పుడు ఈ కమాండ్ మోడ్ నుండి ఇన్సర్ట్ మోడ్ కి మనం మూవ్ అవ్వాలి. సో ఇన్సర్ట్ మోడ్ మూవ్ అవ్వాలి అంటే మనం ఐ అనే లెటర్ ఇస్తాం. సో ఎప్పుడైతే ఐ లెటర్ ని క్లిక్ చేశానో ఇన్సర్ట్ అని ఇక్కడ నాకు చూపించింది అనమాట. సో ఇన్సర్ట్ కి మూవ్ అయిపోయి నాకు ఏ డేటా కావాలో ఆ డేటా రాసుకుంటాను నేను. సో రాసుకొని నేను సేవ్ చేయాలి. సేవ్ చేయడానికి కూడా మోడ్ ఉంది, దాని పేరు ఎక్స్టెండెడ్ కమాండ్ మోడ్ అంటాం. సో డిఫాల్ట్ మోడ్ వచ్చేసి కమాండ్ మోడ్. ఇన్సర్ట్ అని క్లిక్ చేసి మనం ఎడిట్ మోడ్ లోకి వెళ్తాం, దాన్ని ఇన్సర్ట్ మోడ్ అంటాం. తర్వాత సేవ్ చేయడానికి ఎక్స్టెండెడ్ మోడ్ అంటాం. సో ఈ సేవ్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. బేసిక్ గా మనం ఎస్కేప్ క్లిక్ చేసి మన ఎల్ పక్కన అంటే మన లెటర్ ఎల్ పక్కన కాలన్ ఉండిద్ది. సో షిఫ్ట్ పట్టుకొని అది క్లిక్ చేస్తే కాలన్ వస్తుంది. ఇది షిఫ్ట్ పట్టుకొని కాలన్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ క్లిక్ చేయాల్సింది
WQ అనమాట. అంటే సేవ్ అవ్వాలి, క్విట్ అవ్వాలి అని. సో నాట్ ఈక్వల్ సింబల్ ఉంటుంది కదా, బేసిక్గా మనం దాన్ని క్లిక్ చేసి ఎంటర్ చేస్తాం. సేవ్ అయిపోయి మనకి ఎగ్జిట్ అయిపోద్ది అనమాట, మనం ఏదైతే మనం ఇచ్చామో అది. సో ఇప్పుడు ఈ కమాండ్ అయిపోయిన తర్వాత ఇక్కడున్న స్టెప్ బై స్టెప్ బేసిక్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ కమాండ్ మోడ్ లోకి వచ్చాక డిఫాల్ట్ గా మనకు కనిపించేది కమాండ్ మోడ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ఇన్సెర్ట్ మోడ్ లో ఎట్లా ఏంటి అనేది చూద్దాం. బేసిక్ గా మన దగ్గర కొన్ని టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి. ఏంటయ్యా అంటే, సో ఫస్ట్ నేను విమ్ కైట్ అనేది ఓపెన్ చేశాను. సో నా దగ్గర ఇన్ని లిస్ట్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి, కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇన్సెక్ట్ మోడ్ లోకి నేను స్మాల్ ఐ అని క్లిక్ చేశానంటే, చూడండి, స్మాల్ ఐ క్లిక్ చేస్తే నా కర్సర్ ఎక్కడైతే ఉందో, అంటే ఇక్కడ నా కే దగ్గర నా కర్సర్ ఉంది, ఆ కర్సర్ దగ్గర మాత్రమే ఎడిట్ అవుతుంది. సో ఇన్సెట్ మోడ్ లోకి వచ్చి నేను ఎడిట్ చేస్తాను. సో ఎడిట్ చేసేసి నేను, అంటే ఈ స్మాల్ ఐ లెటర్ దేని ఇండికేట్ చేస్తుందంటే, నా కర్సర్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి ఎడిట్ ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఓకే, ఎస్కేప్ కోలన్ WQ నాటికల్ క్లిక్ చేశాను నేను, ఎంటర్ కొడితే నా సేవ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే స్మాల్ అయ్యి కర్సర్ ఎక్కడ ఉంటే అక్కడ నుంచి ఓపెన్ అవుతుంది ఎడిటర్ కి. ఓకే, ఇప్పుడు నేను క్యాపిటల్ అయితే స్టార్ట్ అవుతా. ఇదేంటంటే టు ఇన్సెర్ట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద లైన్, లైన్ కి బిగినింగ్ వస్తుంది. ఒకసారి దీని డిఫరెన్స్ చూద్దాం. సో విమ్ తో నేను ఎడిట్ అయిపోయిన తర్వాత బేసిక్ గా ఇది నా కర్సర్ ఇక్కడ ఉంది ఎండ్ లో, నేను స్మాల్ ఐ ఇచ్చాను ఇన్సెట్. స్మాల్ ఐ ఇచ్చి రన్ చేసినప్పుడు ఎక్కడైతే కర్సర్ ఉందో అక్కడ నుంచి సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ విమ్ ఇచ్చినప్పుడు నేను క్యాపిటల్ ఐ నొక్కుతున్నా, అంటే లైన్ ఆఫ్ సారీ, ఇప్పుడు నేను సపోజ్ నా కర్సర్ ఇక్కడ ఉంది. ఓకే, నా కర్సర్ మిడిల్ లో ఉంది, బట్ నేను క్యాపిటల్ ఐ ఇచ్చినప్పుడు స్టార్టింగ్ లైన్కి వెళ్ళిపోయింది. అబ్జర్వ్ చేశారా? ఎప్పుడైతే నేను క్యాపిటల్ ఐ ఇచ్చానో స్టార్టింగ్ లైన్కి వెళ్ళిపోయింది, అక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట నేను. సో ఇది క్యాపిటల్ ఐకి స్మాల్ ఐకి డిఫరెన్స్ అనమాట. ఓకే, తర్వాత స్మాల్ ఏ క్యాపిటల్ ఏ అంటే ఏంటో చూద్దాం. సో నేను ఫైల్ ని మళ్ళీ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను మిడిల్ లో ఉన్నాను. నార్మల్ గా మనం అబ్జర్వేషన్ చేసుకోవడానికి కొంచెం మిడిల్ లో ఉంచుకోండి. సో నేను స్మాల్ ఏ ఓపెన్ చేశా. ఈ స్మాల్ ఏ ఏంటంటే నేనున్న లెటర్ నుంచి ఒక నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోయింది అనమాట, రైట్ సైడ్ కి. ఉన్న కర్సర్ స్టెప్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి ఒకటి రైట్ సైడ్ కి, అంటే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఎడిట్ ఆప్షన్ ఇస్తుంది మనకి. ఓకే, నేను సేవ్ చేశాను. ఇప్పుడు క్యాపిటల్ ఏ ఇస్తున్నా. ఇప్పుడు మన కర్సర్ ఎక్కడ ఉంది అబ్జర్వ్ చేయండి, ఎఫ్ మీద ఉంది, అంటే డి తర్వాత ఎస్ కు ముందు. సో నేను క్యాపిటల్ ఏ ఇస్తున్నా. ఏమైంది క్యాపిటల్ ఏకి? ఎండ్ ఆఫ్ ద లైన్ వెళ్ళిపోయింది ఇంకా. సో ఇక్కడ నుంచి నాకు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందన్నమాట. ఓకే, సేవ్. ఓకే, నెక్స్ట్ ఓఓ, స్మాల్ ఓ క్యాపిటల్ ఓ, దీని మీనింగ్ చూద్దాం. ఓపెన్ చేశాను, నా కర్సరీ మిడిల్ లో పెట్టుకున్నా నాకు అబ్జర్వేషన్ కోసం. సో స్మాల్ ఓ ఇచ్చి ఎంటర్ చేసినప్పుడు, అంటే స్మాల్ ఓ ఇవ్వగానే అదేమైంది, ఏ లైన్ లో ఉన్నా, అంటే ఏ మిడిల్ లైన్ ఆఫ్ ద మిడిల్ లో ఉన్నా సరే నెక్స్ట్ లైన్ కి ఈ లైన్ ని ఎండ్ చేస్తుంది అనమాట. అంటే బేసిక్ గా నేను ఇప్పుడు ఈ లైన్ లో ఉన్నా, ఈ లైన్ లో ఉన్నప్పుడు ఏ పొజిషన్ లో అయినా ఉండనేమో, మిడిల్ లో కానీ 20%, 40%, 60% సంబంధం లేదు. ఎప్పుడైతే నేను స్మాల్ ఓ ఇన్సెర్ట్ మోడ్ ఇచ్చానో న్యూ లైన్ కి వెళ్ళిపోయింది, అంటే ఆ లైన్ ఎండ్ చేసేసి న్యూ లైన్ కి వెళ్ళిపోయింది అనమాట. ఎంత గ్యాప్ ఉంటే అంత ఇన్సర్ట్ చేసేసి నేను సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు
క్యాపిటల్ ఓ ఇద్దాం. క్యాపిటల్ ఓ ఇస్తే ఏమవుతుంది, ఆ లైన్ ఇందాక ప్రీవియస్ గా ఉన్న దానికేమో కిందకి న్యూ లైన్ ఫామ్ అయింది, ఇప్పుడేమో పైకి న్యూ లైన్ ఫామ్ అయింది. సో నేను రీడ్ చేసుకుని సేవ్ చేసుకుంటా. ఇది స్మాల్ ఓకి క్యాపిటల్ ఓకి డిఫరెన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చూసామంటే ఫస్ట్ స్మాల్ అయ్యి క్యాపిటల్ అయ్యి, ఈ స్మాల్ ఐ ఏంటంటే నువ్వు కర్సర్ ఎక్కడుందో అక్కడికి, క్యాపిటల్ ఐ ఏంటంటే లైన్ లో ఎక్కడున్నా స్టార్టింగ్ లెటర్కి వచ్చేస్తాం అనమాట మనం. ఓకే, స్మాల్ ఏ క్యాపిటల్ ఏ. స్మాల్ ఏ ఏంటి, ఒక్క నెక్స్ట్ లెటర్ కి మూవ్ అయిపోతాం మనం. సో క్యాపిటల్ లెటర్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద లైన్ కి వెళ్ళిపోతాం. సో ఓ ఏంటంటే బిలో కర్సర్ పొజిషన్స్ కి న్యూ లైన్ కి వెళ్ళిపోతాం మనం. సో క్యాపిటల్ ఓ ఏంటంటే కర్సర్ పొజిషన్ కి ఎబో లైన్ కి వెళ్ళిపోతాం అనమాట. సో ఇన్సర్ట్ మోడ్ లో డిఫరెన్స్ ఇవి. ఓకే, ఇది డిఫాల్ట్ కమాండ్ మోడ్. తర్వాత ఇన్సర్ట్ మోడ్ కి మనం క్లిక్ చేసే పొజిషన్స్ ఇవి, అంటే ఎక్కడ నుండి టైప్ చేసుకోవాలి స్పెసిఫిక్ గా అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎక్స్టెండ్ మోడ్ అని మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఎక్స్టెండ్ మోడ్ ఏంటయ్యా అంటే మనము ఆ ఫైల్ ని సేవ్ చేసుకోవాలన్నమాట. ఇప్పటి వరకు మనం ఎస్కేప్ కాలన్ అని ఇచ్చామే. సో మనము ఎక్కడ ఏ పొజిషన్ లో ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకున్నా ఎస్కేప్ అను నెక్స్ట్ కాలన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మిగతా స్టెప్స్ ఏంటి, ఎస్కేప్ ప్లస్ ఈ కాలన్ రెండు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనము డబ్ల్యూ ఒక్కటే ఇచ్చామంటే అదేంటంటే చేంజెస్ ని సేవ్ చేస్తుంది అంతే. సో ఇప్పుడు మనం ఫైల్ ఓపెన్ చేసాం, సంథింగ్ ఏదో నేను ఇన్సర్ట్ చేసి ఒక డేటా ఇచ్చాను, కొంత డేటా ఇచ్చి ఎంటర్ కొట్టి సంథింగ్ ఒక డేటా ఇచ్చి ఎస్కేప్ కాలన్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ మాత్రమే ఇచ్చి ఎంటర్ కొట్టాను. ఇది జస్ట్ సేవ్ అయింది అంతే, ఎగ్జిట్ అవ్వట్లా అంతే. సో ఈ ఫైల్ ని నేను జస్ట్ సేవ్ కోసం ఇచ్చాను అంతే, అంటే డబ్ల్యూ వరకు సేవ్ అయింది, డబ్ల్యూ అనేది సేవ్ చేస్తుంది అంతే అంతే. సో ఇప్పుడు క్యూ క్లిక్ చేసుకుంటే సపోజ్ ఇక్కడే ఉన్నాం మనం ఇన్సర్ట్ మోడ్ లో, ఒక డేటా యాడ్ చేశాను నేను. ఓకే, ఇప్పుడు నేను ఎస్కేప్ కాలన్ మనం ఏమి ఇస్తున్నాం, క్యూ ఇస్తున్నాం, అంటే సేవ్ చేయట్లేదు. క్యూ ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఏముంటుంది, నో రైట్ సిన్స్ లాస్ట్ చేంజ్, ఓవర్ రైడ్ అవుతుంది అంటుంది లాస్ట్ చేంజ్. అంటే ఇక్కడ మనం క్విట్ అని ఇస్తే వితౌట్ సేవింగ్ అనేది మనకు క్విట్ అవ్వట్లేదు. ఎందుకు, ఇప్పుడు బేసిక్ గా మనం ఒక నోట్ ప్యాడ్ లోనే ఏదో ఒక మ్యాటర్ తీసుకొని ఎగ్జిట్ కొడితే సేవ్ చేసుకుంటున్నారా లేదా అని మనకు ఒక ఆప్షన్ చూపించదు అనమాట. సో డోంట్ సేవ్ కన్ఫర్మ్ ఇస్తాం మనం, ఎగ్జిట్ అవుతుంది. అట్లా ఇక్కడ ఓవర్ రైడ్ అయిన తర్వాత ఫైల్ ని నువ్వు ఎట్లా ఎగ్జిట్ చేస్తావు సేవ్ చేయకుండా అని అంటుంది మనం. సో దాన్ని మనం క్యూ కాకుండా విత్ సేవ్ అండ్ ఎగ్జిట్ కి వెళ్ళిపోవాలి మనం క్విట్ కి. సో ఇప్పటి వరకు మనం చేసింది ఏంటంటే ఎస్కేప్ ప్లస్ కాలన్ డబ్ల్యూక్యూ, అంటే సేవ్ అవ్వాలి క్విట్ అవ్వాలి. సో చూద్దాం, ఇదే ఫైల్లో ఉన్నాం మనం. ఏదో ఒక డేటా ఇన్సర్ట్ చేసుకొని ఎస్కేప్ కాలన్ డబ్ల్యూక్యూ, ఇదేంటంటే సేవ్ క్విట్, సేవ్ అయింది క్విట్ అయింది. ఓకే, అట్ ది సేమ్ టైం మనకి ఫోర్స్ఫుల్ గా సేవ్ అవ్వాలంతే, అంటే క్విట్ అవ్వట్లేదు సేవ్ అవుతుంది అంతే. మనము డబ్ల్యూక్యూ ఇస్తేనేమో సేవ్ అవుతుంది క్విట్ అవుతుంది, కానీ ఇక్కడ డబ్ల్యూ ఒక్కటి ఇచ్చానేమో సేవ్ అవుతుంది, క్యూ ఇస్తేనేమో క్విట్ అవుతుంది, కానీ ఎడిట్ చేసిన పర్మిషన్ అనేది సేవ్ చేసుకోవాలి అని చెప్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఇదే పొజిషన్ ఓపెన్ చేసాం, ఇక్కడ నేను ఏ మోడిఫికేషన్ చేయలేదు, ఇన్సర్ట్కి వెళ్ళాను ఏ మోడిఫికేషన్ చేయకుండా ఎస్కేప్ కాలన్ క్యూ. ఎందుకు క్యూ అంటే క్విట్, సో ఎంటర్ కొడితే క్విట్ అయిపోయింది, ఎందుకంటే నేను ఏం మోడిఫికేషన్ చేయలే. అదే ఫైల్లో నేను ఇన్సర్ట్ ఏదో ఒక మ్యాటర్ రాసుకొని ఎస్కేప్ కాలన్ క్విట్ ఇస్తే క్విట్ అవ్వట్లేదు.